హలో ఎవ్రీవన్, నేను మీ అనిల్ కుమార్. చాలా రోజులు అయిపోయింది మీ దగ్గరికి వచ్చి, మీ ముందుకి వీడియోతో వచ్చి. ఇక నుంచి అలాంటి లేట్ చేయకుండా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఇప్పటిదాకా నన్ను ఇంతలాగా ఎంకరేజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇంటెలిజెన్స్. గురించి మాట్లాడుకుందాం. బుద్ధి, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనిషి పుట్టడంతోనే ఒక అద్భుతమైన దాంతో పుడతాడు. అదే ఇంటెలిజెన్స్, అంటే బుద్ధి. కానీ అసలు వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్? డిగ్రీలు ఎక్కువగా చేసిన వాడు తెలివైన వాడు అంటారా? లేకపోతే సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకునేవాడు అసలైన తెలివైన వాడు అంటారా? దీని గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్ తర్వాత నుంచి వచ్చి మాట్లాడుకుందాం. ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫామ్లో ఏమి ఉండదు. అది కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని యాంగిల్స్లో బయటపడుతూ ఉంటుంది. ఒకళ్ళు మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అనుకోండి, మరొకళ్ళు మ్యూజిక్లో ఆర్ పెయింటింగ్లో, స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కదా. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అది ఇంటెలిజెన్స్ అనేది, బుద్ధి అనేది వ్యారీ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక మనిషి బుద్ధిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా చూస్తారు? కనీసం 2 టైప్స్, 2 విధాలుగా చూస్తారు. ఒకటి ఐక్యూ అండ్ రెండోది ఈక్యూ. ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ కోషియంట్. అండ్ ఈక్యూ అంటే ఏంటి? ఎమోషనల్ కోషియంట్. ఐక్యూ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మన దాన్ని ఏమంటారు, మన పనితీరు. ఓకే, మన పనితీరు ఆధారంగా మెజర్ చేస్తారు. లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ, మన లాజికల్ థింకింగ్ ద్వారా కానీ, మన మెమరీ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది ఐక్యూ అనేది. సో అంటే మనం పనితీరు అంటే వర్క్ ఒకటే కాదు, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనే దాని మీద మ్యాథ్స్, సైన్సెస్ అలాంటి వాటి మీద మనది ఎలా ఉంది, లాజికల్ థింకింగ్ మీద, వీటన్నిటి మీద ఈ ఐక్యూ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, దాన్ని చూస్తారు. ఎమోషనల్ కోషియంట్ అంటే ఏంటి? మన ఎమోషన్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మనం ఎవరెవరితో కనెక్ట్ అవుతున్నాం, అంటే మనుషులతో ఎవరెవరితో ఎలా కనెక్ట్ అవుతున్నాము, లేకపోతే ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే దాన్ని మనం ఎమోషనల్గా ఎంత లెవెల్లో ఎమోషనల్గా మనం తీసుకుని అది మనం ఎలా చేస్తున్నాము, ఇలాంటి వాటి మీద ఎమోషనల్ కోషియంట్, ఈక్యూ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, మన ఎమోషన్స్ని ఎలా వాడుతున్నాము అండ్ వేరే వాళ్ళతో రిలేషన్స్ని ఎలా పెట్టుకుంటున్నాము మనం ఆర్ పంచుకుంటున్నాము అనే దాని మీద ఇది బాగా డిపెండ్ అయి ఉంటుంది. అసలు నిజమైన తెలివి అంటే ఏంటి? మనకు తెలిసిన దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో మనకు ఒక విషయం ఏదో తెలుస్తుందండి, తెలుసు. దాన్ని మనం ఎలాగ యూజ్ చేస్తాం, ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాన్ని బాగా తెలుసుకున్నప్పుడు. అండ్ రెండోది, అనుకున్నది సాధించేందుకు వేస్ ఉంటాయి కదా. అంటే ఇలా చేస్తే మనం ఇలాగా ఇది సాధించగలం, ఇలా అయితే ఇలా వెళ్ళగలం, ఇలా చేయగలం అనే మార్గాలు ఉంటాయి, వేస్ ఉంటాయి కదా. అది వెతికినప్పుడు
అండ్ మూడోది తన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి ఎవ్రీ హ్యూమన్ ఎవరైనా సరే తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి నేర్చుకుని అసలు నేర్చుకోవాలనే మనసు అంటే ఆ నేర్చుకోవాలనే ఇంటెన్షన్స్ ఉంటాయి చూడండి. అది ఉన్నప్పుడు ఆ మనస్తత్వం ఉన్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ అనేది బయటపడుతుంది. ఓకే, అదొకటి. ఒక మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో చెప్పాలి అంటే ఒక ఫార్మర్ ఉంటాడు. రెయిన్స్ ఎప్పుడు పడతాయో ఎస్టిమేట్ చేయగలడు. ఒక యాక్టర్ ఉంటాడు, తను బాగా ఒక సీన్ని బాగా పండించగలడు. తన ఎమోషన్స్తో ఎమోట్ చేసి తన యాక్టింగ్ స్కిల్స్ని వాటిని ఉపయోగించి అది బాగా చేసి ఎమోట్ చేయడం అంటే యాక్టింగ్ చేయడం అనేది ఎమోట్ చేయడం అంటే అది సాడ్నెస్ అయినా లేకపోతే మన ఏదైనా నవ్వడమైనా కామెడీ చేయడమైనా లేకపోతే చాలా సీరియస్గా ఉండడం ఇవన్నీ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఎమోట్ చేయడం ఇవన్నీ ఒక యాక్టర్ చేయగలడు. ఒక సైంటిస్ట్ ఫార్ములేని క్రాక్ చేయగలడు. దాంతో పాటుగా ఏం చేయగలడు, దాని ఫార్ములేని కనిపెట్టగలడు. ఇవన్నీ తెలివికి అంటే ఇంటెలిజెన్స్కి వేరియస్ ఫార్మ్స్వే. మనం మనం ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ అనేది సింగిల్ కమోడిటీలా చూస్తాం. అలా కాదు, వేరియస్ ఫార్మ్స్లో ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఒకే ఫామ్లో చూడకూడదు ఇంటెలిజెన్స్ అనేది. బుద్ధిని అంటే ఇంటెలిజెన్స్ని మనం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? సింపుల్. ఇది కూడా ఇవన్నీ మీకు సింపుల్గానే చెప్దామని చెప్తున్నాను. ఏంటంటే ఏదో ఎగ్జామ్స్లో టాప్ రావాలని కాకుండా నిజంగా మనం నేర్చుకున్నామా లేదా అనే ఉత్సాహం మనలో ఉండాలి. అంటే నాకు ర్యాంక్ 1 రావాలి అని టార్గెట్తో పెట్టుకుని అలా చదువుకోవడం వేరు, లేకపోతే అలా చేయడం వేరు దేంట్లో అయినా. కానీ ఆ విషయం తెలుసుకుని అది రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేసి అది చేసేవాడే నిజమైన ఇంటెలిజెంట్ కింద లెక్క. ఎవ్రీడే కొత్త విషయాలు ఓకే నేర్చుకోవాలని తెలుసుకోవాలని ట్రై చేయాలి మనందరం. అంతేగాని పాత చింతకాయ పచ్చళ్ళలాగా అదే లూప్లో తిరిగితే మామూలుగా అక్కడే ఉంటారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని కొత్త విషయం నేర్చుకోవాలని అని అనుకోవాలి. అండ్ మెయిన్గా అన్నిటికన్నా మెయిన్ ఏంటో చెప్పను, సెల్ఫ్ క్వశ్చనింగ్. సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇలా చెయ్యాలి అంటే నేను చేసేది కరెక్టా కాదా అనేది ఒకసారి మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. అదొక్క చోటే కాదు సెల్ఫ్ క్వశ్చనింగ్. రెండో చోట ఎక్కడ వస్తుందంటే మనం ఏదో పని చేస్తాం, ఆ పని చేసి మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే దాని గురించి ఆలోచించుకుంటాం ఆటోమేటిక్గా. అలాగే పని సక్సెస్ఫుల్ అవుతుంది, సక్సెస్ అయినందుకు కూడా మనం ఆలోచించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వైటల్. సో సెల్ఫ్ క్వశ్చనింగ్, నేను ఇలా చేశాను, ఇలాగా చేశాను, దీనివల్ల ఇవి అయ్యాయి, ఈ పనులు అయ్యాయి, అది మనం ఆ సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఎప్పుడూ ఉండాలి. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్ నుండి మనం మనుషులం కదా, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం. సో మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్స్ నుంచి మనం భయపడకుండా నేర్చుకోవాలి. ఆ మిస్టేక్స్ నుంచి మనం భయపడకుండా నేర్చుకోవాలి. వీలైతే బుక్స్ చదవాలి. మన ఎక్స్పీరియన్సెస్ని, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని, అవి బ్యాడ్ అయినా గుడ్ అయినా మనం అనలైజ్ చేసుకొని అది వాడుకుని మనం ఆలోచించుకుని అది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అది అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి మనకి, కొంచెం సేపు మనం ఆగి దాని గురించి ఆలోచించి
మనం ఒక డెసిషన్ తీసుకుని ఆ పనిని చెయ్యాలి. అలా చేసిన వాడు నిజంగా కొంచెం బుర్ర, బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు అని అనుకుంటారు. అనుకోవడం ఏంటి? అదే నిజం గూడా. ఇవన్నీ ఉన్నవాడు నిజంగా ఇంటెలిజెంట్ కిందే లెక్క కదా! కానీ ఇవన్నీ మన అలకాట్టేలాగా మన ముందరే ఉంటాయి. కానీ అది మనం హ్యాబిట్యుయేట్ చేసుకోకుండా ఎలా పడితే అలాగా మనం డెసిషన్స్ తీసేసుకుని, మనం ఏం చేయాలనుకుంటే అది చేసేస్తూ ఉంటాం. సో, మన ఇంటెలిజెన్స్‌ని, మన బ్రెయిన్‌ని షార్పెన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినవి, ఇవన్నీ మన చుట్టూలోనే మన దగ్గరే ఉంటాయి. మనలోనే ఉన్నాయి. అది రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్‌గా బుర్ర ఉపయోగించి చేసుకుంటే అంతా హ్యాపీగా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఒక ఇంటెలిజెంట్ ఫెలో అవుతారు ఎవరైనా సరే. ఫైనల్‌గా చెప్పాలంటే బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ అనేది మార్క్స్‌లో కాదు. మన మనం మనం చేసే చర్యల్లో అంటే మనం చేసే పనుల్లో కనిపిస్తుంది. మన థాట్ ప్రాసెస్‌లో ఉంటుంది అది. మన థాట్ ప్రాసెస్‌లో అది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇది ఈరోజు మీతో మాట్లాడుకొని షేర్ చేసుకుందాం అనుకున్నది. ఎలాగ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మీకు ఒక వెబ్ సీరీస్‌ని ఒకటి నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంగ్లీష్‌లో. అది నాకు తెలిసి డిస్నీ హాట్‌స్టార్‌లో ఉంది. దాని పేరేంటంటే 'ప్రిజన్ బ్రేక్'. దాంట్లో క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. దాంట్లో హీరో ఎవరంటే మైకెల్ స్కోఫీల్డ్ అండ్ లింకన్ బరోస్ అని ఇద్దరు హీరోలు ఉంటారు. దాంట్లో మైకెల్ స్కోఫీల్డ్ ఎంత తన తన క్యారెక్టర్‌కి ఎంత ఇంటెలిజెన్స్, ఎంత ఐక్యూ ఉంటుందో, ఐక్యూ ఉంటుంది, ఈక్యూ ఉంటుంది. 2 ఉంటాయి. ఆ 2 ఉపయోగించి ఏం చేశాడు అనేది మీరు ఖచ్చితంగా అది చూడాల్సిందే. అది మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో తను తన ఇంటెలిజెన్స్ అనేది ఎంత బాగా ఉంటుందో అది చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్న ఆ ఇంటెలిజెన్స్ కోషియంట్‌ని, ఎమోషనల్ కోషియంట్స్‌ని మీకు ఈజీగా ఎక్కేయాలి, ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ 'ప్రిజన్ బ్రేక్' అనేది చూడండి అందరూ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. అలాగే నా మీకేవైనా సజెషన్స్ అవేవైనా ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. నా ఇన్‌స్టాగ్రామ్ మిస్టర్ చెరుకువాడ అని ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వండి. దాంట్లో మీరు ఏ క్వెషన్స్‌కి అడిగినా లేకపోతే ఎలాగైనా నన్ను రీచ్ అయ్యి నన్ను ఏవడిగినా నేను రెస్పాండ్ అవుతాను. తెలివిగా ఇంటెలిజెన్స్ గురించి అన్నారు కాబట్టి, మీరు తెలివి ఉపయోగించి మీరు తెలివైన వాళ్ళు కాబట్టి నా ఈ ఛానల్‌ని హ్యాపీగా, ఇంటెలిజెంట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.